ఈ ఏప్రిల్ 5వ తారీఖున అంటే శనివారం రోజు పొద్దున 10:30కి విజయవాడకి ప్రత్యేకంగా నేను వస్తున్నాను. విజయవాడలోని ఆంధ్ర లాయలా కాలేజ్లో సిఎస్బిఐఎస్ అకాడమీ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ తర్వాత డిగ్రీ ప్లస్ సివిల్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో లాయలా కాలేజ్లో కానీ బయట కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరి కోసం ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. డిగ్రీ ప్లస్ సివిల్స్ కోర్స్ కూడా అక్కడ లాంచ్ చేస్తాం. దీనికి సంబంధించి అనేక సందేహాలు వస్తాయి. సివిల్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా పాస్ అవ్వాలి, దీనికి సంబంధించి సివిల్సే కాదు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 దీనికి సంబంధించి మీ సందేహాలు అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఏప్రిల్ 5వ తారీఖున శనివారం పొద్దున 10:30కి ఎవరైతే రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేశారో లేదా డిగ్రీ చదువుతూ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అందరూ రావచ్చు. లేదా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సివిల్స్ అక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అనమాట. ఏప్రిల్ 5వ తారీఖు పొద్దున 10:30కి విజయవాడలో నేను స్వయంగా ఆంధ్ర లాయలా కాలేజ్కి వస్తున్నాను. విజయవాడ ఆంధ్ర లాయలా కాలేజ్కి. బీహార్లోని బోధ్గయా వార్తలో ఉంది. మనకు తెలుసు బోధ్గయా చాలా ఫేమస్ బుద్ధిస్ట్ సైట్. గౌతమ్ బుద్ధుడికి అక్కడ బోధి చెట్టు కింద ఎన్లైటన్మెంట్ వచ్చింది అంటారు. అంతకుముందు ఆ ప్రాంతాన్ని ఉరువేళ అని పిలిచేవాళ్ళంట. గౌతమ్ బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని బోధ్గయా అని పిలుస్తారు. అయితే ఈ బోధ్గయాకి చాలా పెద్ద చరిత్ర ఉంది. అక్కడ ఒక బుద్ధిస్ట్ సెంటర్ని అశోక్ నిర్మించాడంట భక్తితో. ఆ తర్వాత పాళారాజులు అక్కడ ఇంకా కొన్ని గోడలు వాల్స్ అన్ని కట్టారంట. అయితే బక్తియార్ ఖిల్జీ వచ్చి మొత్తం దాన్ని పడగొట్టేశారంట. ఆ తర్వాత బ్రిటిష్ పీరియడ్లో అంటే అంతకుముందు మొఘల్ పీరియడ్ తర్వాత బ్రిటిష్ పీరియడ్లో అక్కడ హిందూ రిచువల్స్ స్టార్ట్ అయ్యాయంట. హిందూ రిచువల్స్ ఇవన్నీ అక్కడ ఎక్కువ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే బోధ్గయాలో రిలీజియస్ ఇమ్మర్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ రకరకాల రిచువల్స్ కానీ హిందూ రిచువల్స్ ఎక్కువైపోయాయంట. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బోధ్గయా టెంపుల్ యాక్ట్ 1949 చేసింది. ఈ బోధ్గయా టెంపుల్ యాక్ట్ 1949 ప్రకారం ఒక బోర్డు ఉంటుంది. ఆ టెంపుల్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డులో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. 4 హిందువులు 4 బుద్ధిస్టులు అనమాట. వీళ్ళు కలిసి డెసిషన్స్ తీసుకుంటారు. దీనిలో ఎక్స్ అఫిషియో చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారనమాట. అయితే సాధారణంగా ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా హిందువే అయి ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రస్తుతం ఈ బోధ్గయాలో ఎక్కువ నిర్ణయాలు హిందువుల తరపునే ఉన్నాయి. బోధ్గయ కాస్త చాలా ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్ కాస్త హిందూ సైట్కే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా నార్త్ ఇండియన్స్లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్యాట్రియార్క్ అంటే వాళ్ళ పితృలకి వీళ్ళందరికీ కూడా ఏమైనా మంచి చేయాలన్నా వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా వీళ్ళు గయాకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారు. సో ఇది ఎక్కువ హిందూ రిచువల్స్, హిందూ పెళ్ళిళ్ళు, హిందూ మార్గాలు, హిందూ ఇమ్మర్షన్ జరుగుతున్నాయి. బౌద్ధ మతం యొక్క శాంక్టిటీ అక్కడ పూర్తిగా పోతుంది. యాక్చువల్లీ బౌద్ధ మతానికి చాలా తక్కువ సైట్స్ ఉన్నాయి భారతదేశంలో. వాటిలో చాలా సైట్స్ కన్వర్షన్ గురవుతున్నాయని చెప్పి చాలా మంది ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫౌండేషన్ చెందిన భిక్షువులు అందరూ కలిసి బోధ్గయాలో ప్రొటెస్టులు మొదలెట్టారు. మా సైట్లో మా ఒక్క డెసిషన్స్ కూడా ఉండాలి. ఈ బోధ్గయ అనేది బేసికల్గా బుద్ధిస్ట్ సైటు. హుయెన్ సాంగ్ టైం నుంచి కూడా బుద్ధిస్ట్ సైట్గానే ఉంది. బుద్ధిస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గానే ఉంది. మాకు రిచువల్స్ కానీ బుద్ధిజం కానీ చాలా ఇంపార్టెంట్. మమ్మల్ని పక్కన పెట్టేసి మేము మైనారిటీగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టేసి హిందూసే ఇక్కడ ఎక్కువ డామినేట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇంకో పక్క హిందువుల వాదన ఏంటంటే అసలు బుద్ధుడు రాకముందు నుంచే ఈ ప్లేస్లో హిందువుల ప్లేసే, ఇక్కడ మా రిచువల్సే ఇంపార్టెంట్. అక్కడ నార్త్ ఇండియన్స్ చాలామంది బీహార్ నుంచి, యూపీ నుంచి, హర్యానా నుంచి, ఈ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి చాలా రిచువల్స్ ఏదైతే పితృలకు వాళ్ళు రుణపడి ఉంటారో ఆ రిచువల్స్ అని మేము అక్కడే చేస్తాం కాబట్టి గయా మాకు ఇంకా ఇంపార్టెంట్, గయా మాకు చాలా పవిత్రం అని హిందువులు అంటున్నారు. ఇంకో పక్క బుద్ధిస్టులేమో గయా మాది, బోధ్గయా మాది, మా బుద్ధుడు అక్కడ ఎన్లైటన్మెంట్ పొందారు, అది మా సీక్రెట్ ప్లేస్ కాబట్టి మా రిచువల్స్ మా డామినెన్స్ అక్కడ ఉండాలని. ఇంకో పక్క వీళ్ళేమో అది మా డామినెన్స్ అని చెప్పి ఈ విషయంలో మొత్తానికి మాత్రం ఓవరాల్గా హిందూ డామినెన్స్ అక్కడ నడుస్తుందని చెప్పి భిక్షువులు ఆరోపిస్తున్నారు.